హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు చిన్న మోటార్స్తో ఆడుకునే ఉంటాం. ఆ మోటార్కి మనం పవర్ని సప్లై చేయగానే చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. అదే ఒకవేళ ఆ మోటార్కి మనం ఒక ఫ్యాన్ లాంటిది కానీ లేదంటే ఒక చిన్న కారు బొమ్మ యొక్క టైర్ని కానీ కనెక్ట్ చేసామంటే దాని యొక్క స్పీడ్ అనేది ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది. అంటే ముందు ఎంత స్పీడ్గా తిరిగిందో అంత స్పీడ్తో అయితే తిరగదు. ఫర్ ఎగ్జాంపుల్, వాషింగ్ మిషన్లో ఎలాంటి బట్టలు వేయకముందు అది బాగా తిరిగేస్తూ ఉంటుంది. అదే ఒకవేళ ఎక్కువ బట్టలు వేస్తే వాషింగ్ మిషన్లో ఉన్న మోటార్ అనేది అతి కష్టం మీద తిరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక మోటార్ పైన కొంత లోడ్ని అప్లై చేసిన తర్వాత ఆ మోటార్ యొక్క స్పీడ్ అనేది ఎంతో కొంత చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే లోడ్ వేయకముందు ఒకలా, అలాగే లోడ్ వేసాక మరోలా ఉంటుంది. అయితే లోడ్ వేసినా వేయకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాంటి స్పీడ్ని మెయింటైన్ చేయగలిగే మోటార్ ఒకటి ఉంది. అదే సింక్రోనస్ మోటార్. మనం ఈ మోటార్ పైన లోడ్ని అప్లై చేసినా చేయకపోయినా ఎప్పుడు కూడా ఒకేలా తిరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక షాపింగ్ మాల్లో లిఫ్ట్ ఎక్కామనుకుందాం. ఆ లిఫ్ట్లో మనం ఒక్కళ్ళమే ఉన్న ఆ లిఫ్ట్ అనేది ఒకేలా వెళ్తూ ఉంటుంది. అలాగే ఆ లిఫ్ట్లో 10 మంది ఉన్నా ఆ లిఫ్ట్ అనేది సేమ్ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. అలాగే ఆ లిఫ్ట్లో ఎవరు లేకపోయినా కూడా ఆ లిఫ్ట్ అనేది అదే స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. కొన్ని కంపెనీస్లో బెల్ట్ కన్వేయర్స్ ఉంటాయి. వాటిపైన కొన్నిసార్లు లోడ్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. అంటే అక్కడ తయారయ్యే వస్తువులు కానీ లేదంటే ఏవైనా కానీ ట్రావెల్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఏవి కూడా ట్రావెల్ కావు. ఆ బెల్ట్ కన్వేయర్స్ పైన లోడ్స్ ఉన్నా లోడ్స్ లేకపోయినా అవి ఎప్పుడు కూడా ఒకే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే షాపింగ్ మాల్లో ఉన్న ఎస్కలేటర్స్ కూడా సేమ్ అలాగే పనిచేస్తాయి. సో ఎలాంటి దగ్గర అయితే ఒకేలాంటి స్పీడ్ని మెయింటైన్ చేయాలో అక్కడ ఉండే మిషన్స్లో సింక్రోనస్ మోటార్స్నే యూజ్ చేస్తారు. సో చాలామంది ఈ సింక్రోనస్ మోటార్ యొక్క వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్స్ పెట్టారు. సో మీ అందరి కోసం ఈ సింక్రోనస్ మోటార్ యొక్క వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. సో ఈ వీడియోలో సింక్రోనస్ మోటార్ యొక్క వర్కింగ్ వెనుకున్న సైన్స్ని బేసిక్ లెవెల్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మోటార్ కూడా చేసే పని ఒకటే. అదేంటంటే ఎలక్ట్రిక్ పవర్ని మెకానికల్ పవర్గా కన్వర్ట్ చేయటం. అయితే ప్రతి మోటార్కి మనం ఎలక్ట్రిక్ పవర్ని సప్లై చేస్తాం. ఆ ఎలక్ట్రిక్ పవర్ అనేది మోటార్ లోపలికి వెళ్ళాక జరిగే ప్రాసెస్ అనేది మోటార్కి డిఫరెంట్గా ఉంటుంది. అయితే 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో అలాగే సింక్రోనస్ మోటార్లో ఈ రెండింటి యొక్క మోటార్లో జరిగే ప్రాసెస్ అనేది ఇంచుమించు ఒకేలా ఉంటుంది. సో ఎవరికైతే 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్ తెలిసి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇంతకుముందే మన ఛానల్లో 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సరే, సింక్రోనస్ మోటార్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి స్టాటర్, అలాగే మరొకటి రోటర్. స్టాటర్ అంటే కదలకుండా ఉండే పార్ట్, అలాగే రోటర్ అంటే స్టాటర్ లోపల వైపు ఉండి తిరుగుతూ ఉంటుంది. ఈ రోటర్కి ఒక సాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సాఫ్ట్కి మనం మెకానికల్ లోడ్ని కనెక్ట్ చేస్తాం. సరే, ఒక వైర్ని తీసుకొని దానికి మనం ఎలక్ట్రిక్ పవర్ని సప్లై చేద్దాం. అంటే ఈ వైర్లో ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఇలా ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ పాస్ అవటం వల్ల ఈ వైర్ చుట్టూ కూడా వీక్గా ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అదే వైర్ని ఒక కాయిల్లో చుట్టి దాంట్లో కరెంట్ అనేది పాస్ అయ్యేలా చేద్దాం. ఇప్పుడు ఈ ఏరియాలో చాలా ఎక్కువగా ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి ఈ కాయిల్ దగ్గర స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెట్ చుట్టూ ఉండి మన కంటికి కనిపించని అట్రాక్టివ్ ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగానే ఒక మ్యాగ్నెట్ అనేది మరో మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగానే మ్యాగ్నెట్కి మెటల్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ కాయిల్కి కూడా మ్యాగ్నెట్స్ అలాగే మెటల్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో కాయిల్ ఎంత పెద్దగా ఉండి ఎన్ని ఎక్కువ టర్న్స్ ఉంటే అంత స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఒక వైర్ని తీసుకొని దాన్ని ఈ విధంగా కాయిల్లో మార్చి ఒక దగ్గర ప్లేస్ చేస్తాను. ఇప్పుడు మరొక వైర్ని తీసుకొని దాన్ని కూడా కాయిల్లో మార్చి ఈ విధంగా ప్లేస్ చేస్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ కాయిల్కి అలాగే సెకండ్ కాయిల్కి మధ్య 120 డిగ్రీస్ యాంగిల్ ఉండేలా చూసుకుంటాను. అలాగే మరొక వైర్ని తీసుకొని దాన్ని కూడా కాయిల్లో మార్చి ఈ విధంగా ప్లేస్ చేస్తాను. ఇక్కడ కూడా సెకండ్ కాయిల్కి అలాగే థర్డ్ కాయిల్కి మధ్య యాంగిల్ అనేది 120 డిగ్రీస్ ఉండాలి. సరే, ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ 3 వైర్స్కి మనం 3 ఫేస్ పవర్ని సప్లై చేద్దాం. సరే, ఇక్కడ మీకు ఒక చిన్న టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా సింగిల్ ఫేస్ ఏసీ పవర్ యొక్క గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఈ గ్రాఫ్ చూడడానికి వేవ్స్లా ఉంది. ఇక్కడ గ్రాఫ్ అనేది 2 పార్ట్స్గా ఉంది.
పైన పార్ట్ ఒకటి, అలాగే కింద పార్ట్ ఒకటి. ఒక వైర్లో పాస్ అవుతున్న ఏసీ కరెంట్ ఒక డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైర్ని తీసుకొని దానికి మనం ఏసీ పవర్ని సప్లై చేద్దాం. సో దీంట్లో పాస్ అవుతున్న ఏసీ కరెంట్ ఒక డైరెక్షన్ అనేది లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి, మళ్ళీ లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి ఇలా పాస్ అవుతూ ఉంటుంది. సరే, ఈ గ్రాఫ్లో పైన కొన్ని వేవ్స్ ఉన్నాయి, అలాగే కింద కూడా కొన్ని వేవ్స్ ఉన్నాయి. పైన ఉన్న వేవ్స్ అన్ని కూడా కరెంట్ అనేది లెఫ్ట్ నుండి రైట్ వైపుగా పాస్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. అలాగే కింద ఉన్న వేవ్స్ అన్ని కూడా కరెంట్ అనేది రైట్ నుండి లెఫ్ట్కి పాస్ అవుతుంది అని ఇండికేట్ చేస్తున్నాయి. సరే, ముందుగా పైన ఒక వేవ్ ఉంది, అంటే వైర్లో పాస్ అవుతున్న కరెంట్ అనేది లెఫ్ట్ నుండి రైట్కి ఫ్లో అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే కింద వైపు వేవ్ ఉంది, అంటే ఇప్పుడు వెంటనే కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యి రైట్ నుండి లెఫ్ట్కి పాస్ అవుతుంది. మళ్ళీ పై వైపున వేవ్ ఉంది, అంటే ఇప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది లెఫ్ట్ నుండి రైట్కి పాస్ అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సరే, ఇక్కడ పైన ఉన్న వేవ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇది, అలాగే కింద వేవ్ యొక్క ఎండింగ్ పాయింట్ ఇది. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ ఎండింగ్ పాయింట్ వరకు ఈ మొత్తాన్ని కూడా సైకిల్ అంటాం. ఇలా ఒక సెకండ్కి ఇలాంటి సైకిల్స్ అనేవి 50 కంప్లీట్ అవుతాయి. అంటే ఒక సెకండ్కి కరెంట్ యొక్క డైరెక్షన్ 50 సార్లు చేంజ్ అవుతుంది. ఇలా ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అవుతాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెకండ్కి 40 సైకిల్స్ కంప్లీట్ అయితే అప్పుడు ఏసీ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 40 హెర్ట్జ్ అంటాం. ఒకవేళ 60 సైకిల్స్ కంప్లీట్ అయితే అప్పుడు ఏసీ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 60 హెర్ట్జ్ అవుతుంది. అయితే మన దేశంలో ఏసీ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. సరే, ఈ గ్రాఫ్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఏసీ కరెంట్ అనేది ఒకేసారి పెరిగిపోకుండా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంది, అలాగే ఒకేసారి తగ్గిపోకుండా కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంది. అయితే ఈ పాయింట్ని పీక్ పాయింట్ అంటాం. అంటే ఇక్కడ కరెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా గ్రాఫ్లో ఎన్ని పీక్ పాయింట్స్ ఉంటే అక్కడ కరెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. అలాగే ఈ పాయింట్స్ దగ్గర కరెంట్ అనేది నార్మల్గా ఉంటుంది, అంటే ఎక్కువ కాదు అలా అని తక్కువ కాదు. అలాగే ఈ పాయింట్స్ దగ్గర కరెంట్ అనేది కంప్లీట్గా జీరోగా ఉంటుంది. సరే, ఇక్కడ నుండి కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇప్పటి వరకు మనం సింగిల్ ఫేజ్ గ్రాఫ్ని చూసాం. ఇది 3 ఫేజ్ పవర్ యొక్క గ్రాఫ్. ఇక్కడ ఫేజ్ 1లో కరెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫేజ్ 2లో అలాగే ఫేజ్ 3లో కరెంట్ అనేది తక్కువగా ఉంది. అలాగే ఫేజ్ 3లో కరెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫేజ్ 1లో అలాగే ఫేజ్ 2లో కరెంట్ తక్కువగా ఉంది. అలాగే ఫేజ్ 2లో ఎక్కువగా ఉన్నప్పుడు ఫేజ్ 1లో అలాగే ఫేజ్ 3లో తక్కువ కరెంట్ ఉంది. అంటే ఒక వైర్లో ఎక్కువ కరెంట్ ఉన్నప్పుడు మిగతా 2 వైర్స్లో కూడా కరెంట్ అనేది తక్కువగా ఫ్లో అవుతుంది. సరే, ఇక్కడ ఫస్ట్ కాయిల్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. అంటే మిగతా 2 కాయిల్స్లో కూడా తక్కువ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ కాయిల్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఈ మిగతా 2 కూడా వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. అలాగే థర్డ్ కాయిల్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఫస్ట్ కాయిల్ అలాగే సెకండ్ కాయిల్ అనేది వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. అలాగే ఈ కాయిల్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ యొక్క డైరెక్షన్ కూడా చాలా స్పీడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా చేంజ్ అవటం వల్ల ఇక్కడ క్రియేట్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేంజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కంటిన్యూస్గా తిరుగుతున్నట్లుగా ఉంటుంది. దీన్నే మనం ఆర్ఎంఎఫ్ అంటాం, అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే కొన్ని పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అనేవి తిరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని మ్యాగ్నెట్స్ని ఈ సెంటర్లో ప్లేస్ చేద్దాం. మ్యాగ్నెట్స్ యొక్క బేసిక్స్ మీకు తెలిసే ఉంటుంది. అంటే సేమ్ పోల్స్ అనేవి రిపేల్ అవుతాయి, అలాగే డిఫరెంట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటాయి. సరే, ఇక్కడ ఈ మ్యాగ్నెట్ ఒక నార్త్ పోల్ని ఈ మ్యాగ్నెట్ ఒక సౌత్ పోల్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఈ సౌత్ పోల్ని ఈ మ్యాగ్నెట్ ఒక నార్త్ పోల్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ నార్త్ పోల్ అనేది ఈ సౌత్ పోల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అలాగే ఈ సౌత్ పోల్ అనేది ఈ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సేమ్ అలాగే ఈ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అలాగే ఈ సౌత్ పోల్ ఈ నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ సెంటర్లో ఉన్న మ్యాగ్నెట్స్ అనేవి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి లాక్ అయిపోతాయి. సో ఈ విధంగా లాక్ అవటం వల్ల ఈ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా తిరిగితే ఈ సెంటర్లో ఉన్న మ్యాగ్నెట్స్ కూడా అలానే తిరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ రెండింటి యొక్క స్పీడ్ అనేది ఒకేలా ఉండి రెండు కూడా ఒకే స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. ఈ స్పీడ్ని మనం సింక్రోనైజ్డ్ స్పీడ్ అంటాం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మన మోటార్ని ఆన్ చేయగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యి తిరిగేస్తూ ఉంటుంది, కానీ ఈ మధ్యలో ఉన్న మ్యాగ్నెట్స్ అనేవి తిరగవు. అలా ఎందుకు అవుతుందో ఇప్పుడు చూద్దాం. మన మోటార్ని ఆన్ చేయగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ కండిషన్లో చూస్తే ఇక్కడ అన్నీ కూడా సేమ్ పోల్స్ అనేవి ఒకే దగ్గర ఉన్నాయి, కాబట్టి అవన్నీ కూడా ఒకదానికి మరొకటి వికర్షించుకుంటాయి, అంటే రిపెల్ అవుతాయి. అంటే నార్త్ని నార్త్ రిపెల్ చేసుకుంటుంది, అలాగే సౌత్ని సౌత్ రిపెల్ చేసుకుంటుంది, అలాగే ఇక్కడ కూడా సౌత్ని సౌత్ రిపెల్ చేసుకుంటుంది, అలాగే నార్త్ని నార్త్ రిపెల్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా అలానే వికర్షించుకోవటం వల్ల ఈ మధ్యలో ఉన్న మ్యాగ్నెట్స్ అనేవి తిరగవు.
అలా చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా స్పీడ్గా తిరగడం వల్ల ఈ సెంటర్లో ఉన్న మ్యాగ్నెట్స్ అనేవి లాక్ అవ్వలేకపోతాయి. సో దానివల్ల ఈ మోటార్ అనేది తిరిగే కండిషన్లో ఉండదు. సో ఈ కారణం వల్ల సింక్రోనస్ మోటార్స్ అనేవి సెల్ఫ్ స్టార్ట్ కాలేవు అంటారు. అయితే మనం అడిషనల్గా వేరే మోటార్ పవర్ని దీన్ని కనెక్ట్ చేసి ఈ సెంటర్లో ఉన్న మ్యాగ్నెట్స్ని తిరిగేలా చేయాలి. అలా చేస్తే ఈ సెంటర్లో ఉన్న మ్యాగ్నెట్స్ అనేవి ఈ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి లాక్ అవుతాయి. అప్పుడు మోటార్ అనేది తిరగడం స్టార్ట్ అవుతుంది. సరే, కొన్ని సింక్రోనస్ మోటార్స్కి ఈ సెంటర్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. అలాగే మరికొన్ని మోటార్స్కి ఈ సెంటర్లో వైండింగ్స్ ఉంటాయి. వాటికి మనం డీసీ పవర్ని సప్లై చేయాలి. ఆ డీసీ పవర్ని సప్లై చేయగానే ఈ వైండింగ్స్ అనేవి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్లా చేంజ్ అవుతాయి. అంటే ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి, ఆ వైర్ అనేది మ్యాగ్నెట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాను కదా. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ అవుతుంది. అయితే సింక్రోనస్ మోటార్ యొక్క ఈ స్టాటర్ వైండింగ్కి 3 ఫేజ్ పవర్ని సప్లై చేస్తే ఈ మధ్యలో ఉన్న ఈ రోటర్ వైండింగ్కి డీసీ పవర్ని సప్లై చేస్తారు. సరే, ఈ మధ్యలో ఉన్న మ్యాగ్నెట్స్ అనేవి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో లాకే ఉంది కాబట్టి ఈ మోటార్ పైన లోడ్ని అప్లై చేసినా లోడ్ని అప్లై చేయకపోయినా ఒకే స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం సప్లై చేసే కరెంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు కాబట్టి స్పీడ్లో కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. ఒకవేళ ఏసీ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అయినట్లయితే ఈ మోటార్ యొక్క స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. సో కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు కాబట్టి ఈ మోటార్ యొక్క స్పీడ్ కూడా చేంజ్ అవ్వదు. ఒకవేళ మనం బాగా హెవీ లోడ్ని వేస్తే అప్పుడు లాకింగ్ అనేది మిస్ అయ్యి మోటార్ కంప్లీట్గా ఆగిపోతుంది. సరే, కొన్ని సింక్రోనస్ మోటార్స్ అనేవి సెల్ఫ్ స్టార్ట్ అవుతాయి. అది ఎలా అంటే ఈ మధ్యలో ఉన్న ఈ వైండింగ్ చుట్టూ స్క్విరల్ కేజ్ లాంటిది ఒక పార్ట్ ఉంటుంది. దానివల్ల ఈ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. అయితే స్క్విరల్ కేజ్ వల్ల సెల్ఫ్ స్టార్ట్ ఎలా అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్ని ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఒక కామెంట్ చేయండి.